ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి రెసిపీ చేసుకుందాం. ఇది హెల్దీ రెసిపీ. ఇది కాకరకాయతోని పచ్చడి చేసుకుందాం. నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. చాలా మంచిది ఇది హెల్త్కి. ఎవరైతే కాకరకాయ తినారో ఇలా చేసుకొని తినొచ్చు. నేను ఒక హాఫ్ కేజీ కాకరకాయ తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి తుడిచి గింజలు తీసి పెట్టుకున్నాను. పొట్టు తీయలేదు. పొట్టు తీయని అవసరం లేదు, లేతగా ఉంటే. చాలా ముదురుగా ఉంటే పొట్టు తీయాలి. మనం ఇలా ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను. పల్లి నూనె, ఇది నువ్వుల నూనె తీసుకున్నా కూడా ఇంకా మంచిది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము కాకరకాయ ముక్కల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు, పచ్చి వాసన పోయే వరకు మనం వాటిని వేపుకోవాలి. చాలా చాలా బాగుంటుంది పచ్చడి. అందరూ తప్పక ట్రై చేయండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఈ విధంగా ఇష్టపడతారు. మనం నిల్వ ఉంచుకోవచ్చు. దీన్ని మనం 6-8 months వరకు నిల్వ ఉంటుంది. మనం స్టోర్ చేసి పెట్టుకుంటే బయట పెట్టినా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు. చూసారా, ఇలా నూనె కాగిన తర్వాత కాకరకాయ ముక్కలని వేసుకుందాము. కొద్ది కొద్దిగా బ్యాచెస్గా వేసుకొని మనం వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే మనకు పచ్చడి నిల్వ ఉండాలి కాబట్టి పచ్చి పచ్చిగా ఉండకూడదు. కొద్దిగా వేగే వరకు టైం పడుతుంది. మీడియంలో పెట్టేసుకొని, హైలో పెట్టేస్తే తొందరగా నల్లగా అయిపోతాయి కాబట్టి అలా చేయకుండా మీడియంలో పెట్టేసుకొని మనం వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. లేతవి తీసుకుంటే చాలా మంచిది. ముదురు కంటే చిన్న చిన్న కాయలు లేతవి తీసుకుంటే మనం పొట్టు తీయని అవసరం లేదు. పొట్టు తీస్తే ఉన్న పోషకాలు కూడా పోతాయి, మనకేమంత ఫలితం ఉండదు. కాబట్టి పొట్టుతో సహా మనం ఇలా ఫ్రై చేసుకుందాం. చాలా మంచిది హెల్త్కి. అందరూ తప్పక తినాలి ఇది చేసుకొని. మనం వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అన్నం అంతా అలాగే తినేస్తాం మనం, వేరే కూరలతో కాకుండా. మీరు కూడా తప్పక ట్రై చేయండి. చాలా మంచిది ఇది హెల్త్కి. కాకరకాయ పచ్చడి అంటే చేదు ఉంటుందని చాలామంది ఇష్టపడరు కదా. ఇలా చేసుకుంటే చేదు కూడా ఉండదు. చూసారా, ఇలా వేగుతున్నాయి. ఇవి వేగడానికి టైం పడుతుంది, ఇక్కడే టైం పడుతుంది. చూసారా, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి వీటిని. మనం హైలో పెట్టేసి గబగబా వేయించేస్తే అవి అంత ఇదిగా క్రంచీగా తయారు కావన్నమాట, మెత్త మెత్తగా ఉంటాయి. నిదానంగా వేయించుకోవాలి, ఇక్కడే మనకు టైం పడుతుంది. చూసారా, ఇలా వేగిపోయినాయి, ట్రాన్స్పరెంట్గా అయినాయి కదా. వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం, బౌల్లోకి. ఇలానే అన్నీ మనము కొద్ది కొద్దిగా అమౌంట్లో వేస్తూ మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ గుంజదు దీనికి. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయి ముదురు ఎరుపు రంగులోకి వస్తాయి. అప్పుడు మనం వాటిని తీసేసుకోవాలి. ఇలాగే మనం అన్ని ముక్కలని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడే మనకు టైం పడుతుంది, దీంట్లో ఏమి ఎక్కువ అంత పని ఉండదు. ఇలాగే అన్ని మనం కోసి పెట్టుకున్న హాఫ్ కేజీ కాకరకాయలను ఇలాగే మనం చేసుకోవాలి. మనం ఎక్కువ అమౌంట్లో కూడా పెట్టుకోవచ్చు. నేను ఒక హాఫ్ కేజీ మాత్రం చూపిస్తున్నాను. మీకు నచ్చితే ఇంకా అయిపోతున్న కొలది మీరు పచ్చడి పెట్టుకోవచ్చు. కాకరకాయ ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినవచ్చు. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. కాకరకాయ ఎన్ని విధాలు ఆరోగ్య పోషకాలు ఉంటాయి కదా ఇందులో. పిల్లలు కూడా ఎక్కువ ఇష్టపడరు, చేదు ఉంటుందని. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా తింటారు. చూసారా, ఇలా మొత్తం తీసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత నిదానంగా మనం వేయించుకోవాలి. పచ్చి వాసన పోయి ఎరుపు రంగులోకి వస్తాయి. అప్పుడు మనం తీసేసుకోవాలి. క్రంచిగా వేయించుతుంటేనే మనకు గలగలమనే శబ్దం వస్తుంటుంది, అప్పుడు తీసేసుకోవాలి. మొత్తం ఇలాగే ఫ్రై చేసి తీసేసుకోవాలి. మనం ఎన్ని అమౌంట్లో తీసుకుని, నేను హాఫ్ కేజీ తీసుకున్నాను. మీరు ఎక్కువగా ఇష్టపడేవారు ఎక్కువ అమౌంట్లో చేయొచ్చు. 1 kg, 2 kgs, 1.5 kg అలా ఎంతైనా మనం ఇష్టం తీసుకోవచ్చు. నేను హాఫ్ కేజీ కొలతలకు మీకు చెప్తున్నాను. దీన్ని బట్టి మీరు డబల్ అమౌంట్ వేసుకోవచ్చు, కేజీ అలా. హాఫ్ కేజీ కొలతలతో ఈరోజు మనం కాకరకాయ పచ్చడి చేసుకుందాము.
ముందుగా మీకు నచ్చాలి, మీకు రుచి చూడాలంటే ఒక హాఫ్ కేజీ ట్రై చేయండి. ఆ తర్వాత నచ్చితే ఇంకా ఎక్కువ అమౌంట్‌లో మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే నూనెలో మనము హాఫ్ కప్పు ఎల్లిపాయలు పొట్టు తీసి నేను కొద్దిగా చిరిమి పెట్టుకున్నాను, వేసుకోవాలి. మొత్తం అలాగే వేస్తే మొఖం మీద చిల్లుతుంది కాబట్టి కొద్దిగా క్రష్ చేసి వేయాలి వాటిని. అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వేస్తున్నాను. ఒక 6 ఎండుమిర్చి, కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు వేశాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు, మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి వెల్లిపాయలు. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ, ఎవరైనా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు, మంచి వాసన వచ్చే వరకు ఎల్లిపాయలు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా వేగిపోవాలి. నిదానంగా మనం మీడియంలో పెట్టుకొని చేయాలి, హైలో పెట్టకూడదు. వెల్లిపాయలు మాడిన వాసన వస్తాయి. మంచి బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకొని మనము స్టవ్ బంద్ చేసేసుకొని మనము ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టుకుందాము. అది చల్లగా అయ్యే వరకు ఆయిల్. ఇది 1 కప్పు చింతపండు అండి, పల్పు. 1 కప్పు జ్యూస్ తీసుకున్నాను చింతపండు. అలాగే ఇంకొక హాఫ్ కప్పు తీసుకున్నాను. 1.5 కప్పుల చింతపండు తీసుకున్నాను. మనం చింతపండు 1 కప్పు తీసుకొని దాన్ని వేడి నీళ్ళలో నానేస్తే ఇలా అవుతుంది 1.5. దాంట్లో మనం పసుపు వేసుకొని మనము ఏమి నూనె వేయకుండా ఇలా ప్యాన్లో మనము దాన్ని ఫ్రై చేసుకోవాలి. చింతపండు పచ్చివాసన పోయి మరగాలి మనకది. ఒక 100 గ్రామ్స్ ఉంటుంది చింతపండు. దాన్ని మనం వేడి నీటిలో నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకొని పిండి చాలా చిక్కటిగా పల్పు తీసుకోవాలి, మరి పల్చగా కాకుండా. 100 గ్రామ్స్ అంతా తీసుకొని చింతపండు దాన్ని మనం వేడి నీళ్ళలో వేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. దాన్ని మనం ఇలా పల్పుగా తీసుకుంటే 1.5 కప్పు వచ్చింది. ఈ కొలతలు మీరు గుర్తుపెట్టుకోండి. 100 గ్రామ్స్ చింతపండు పడుతుంది హాఫ్ కేజీ కాకరకాయకు. ఆ చేదుకు ఈ పులుపు సరిగ్గా సరిపోతుంది. ఇది ఇలా మొత్తం ఉడకాలన్నమాట, పచ్చివాసన పోవాలి చింతపండు అంతా. ఇలా చూడండి, బుగ్గలు బుగ్గలుగా వస్తుంది. చూసారా, ఉడికిపోతుంది చింతపండు అంతా, చిక్కగా అయింది. చూసారా, ఇది పచ్చివాసన పోయి చాలా మంచిగా ఉడికే వరకు మనకు మంచి వాసన వస్తుంటుంది. ఉడుకుతుంటే చాలా చిక్కగా కావాలన్నమాట. చూసారా, బెల్లం పాకం లాగా అయింది కదా చింతపండు. మనము నూనె ఏవైనా అవసరం లేదు, ఊరికనే ఇలా మరగపెట్టాలి దాన్ని ప్యాన్లో. చిక్కగా కావాలన్నమాట. మనం పులిహోర పులుసు ఎలా చేసుకుంటామో అలా కావాలన్నమాట. చూడండి ఎంత టైట్గా అయిపోయిందో, దగ్గరకు వచ్చేసింది కదా. మనం వేసినప్పుడు పల్చగా ఉండే కదా. చాలా నీళ్లు పోసి మనం పులుసు తీసుకోకూడదు, కొద్దిగానే నీళ్లు వేయాలి. 100 గ్రామ్స్కి 150 గ్రామ్స్ వాటర్ పోస్తే సరిపోతుంది. వేడి నీటిలో వేసుకుంటే మనకు చిక్కటి వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ బంద్ చేసేసుకొని దాన్ని చల్లగా కానిద్దాం. ఇప్పుడు మనం పచ్చడి కలుపుకుందాం. ఇలాంటి బేషన్ తీసుకుంటే మనకు అనువుగా ఉంటుంది. ఇప్పుడు కాకరకాయ ముక్కలు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం, చల్లగా అయిపోయింది. దాన్ని మనం ఒక బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు హాఫ్ కప్పు కారం పొడి అన్నమాట. చూడండి, స్పూన్స్తో చూపిస్తున్నాను. 3.5-4 అయింది స్పూన్లు. ఇది కారం అన్నమాట, కొట్టించిన కారము. ఇది మనము జీలకర్ర మెంతుల పొడి అండి. ఆవాలు కూడా ఉన్నవి, డ్రై రోస్ట్ చేసుకున్నాను. అలాగే ఉప్పు సరిపడినంత, హాఫ్ కప్పు వేసాను. ఉప్పు సరిగా ఉంటేనే పచ్చడి చెడిపోదు కాబట్టి హాఫ్ కప్ వేసాను. అది ఆవాలు మెంతుల పొడి హాఫ్ కప్ వేసాను, డ్రై రోస్ట్ చేసుకున్నది. వీటిని అన్నిటిని బాగా కలుపుకోవాలి. మనం వేసిన పొడులన్నిటిని బాగా కాకరకాయకు ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని, ఇప్పుడు మనము చింతపండు ఉడకబెట్టుకున్నాం కదా గుజ్జు, అది కూడా వేసేసుకోవాలి.
ఈ ముక్కలలో వేసేసుకొని ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట చింతపండు అంతా. అప్పుడే మనకు పచ్చడి నిల్వ ఉంటుంది. ఈ తడి ఏమాత్రం తగలకూడదు. స్పూన్స్ కానీ బౌల్స్ కానీ మనము తీసి పెట్టే బౌల్ కూడా తడిగా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పచ్చడి అంటేనే మనకు తడి అసలు తగలకూడదు. చూసారా, ఇలా కలిపేసుకున్న తర్వాత ముక్కలకు బాగా పట్టింది కదా. ఇప్పుడు మనము ఆయిల్ వేడి చేసుకున్నాం కదా, అది కూడా వేసుకుందాము. కొద్దిగా గోరెచ్చగా ఉంది. ఇప్పుడు మనము తాలింపు వేసుకున్న ఆయిల్ అంతా ఇలా వేసేద్దాం. వేసేసి దాన్ని బాగా కలిపేసుకుందాము. చూసారా, ఇలా మొత్తం కలిపేసుకోవాలి. చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా పచ్చడి, ఇప్పుడే తినాలని. కానీ ఇది ఊరాలండి. 2-3 రోజులు మనం ఇలాగే పెట్టేసేయాలి. అప్పుడు చాలా బాగా ఊరి ఆయిల్ అంతా పైకి వచ్చి చాలా బాగా కనపడుతుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తినలేము. అంత మనము వేసుకోవాలనుకుంటే ఇప్పుడు కొద్దిగా వేసుకొని తినొచ్చు. కానీ దీన్ని 3 రోజులు ఊరబెట్టాలన్నమాట. ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకొని మనము దీన్ని ఊరబెట్టేసుకుందాం. 3 డేస్ అయినా ఉండాలి. తడి తగలకుండా చక్కటి ప్లేస్లో పెట్టేయాలి. ఎక్కడ కూడా దీనికి ఏమి మూత పోకుండా మనం టైట్గా మూత పెట్టి 3 డేస్ అలాగే ఉంచేయాలన్నమాట. 3 డేస్ తర్వాత మనకు ఆయిల్ తెలుస్తుంది. మళ్ళీ ఆయిల్ పడుతుందా లేదా అనేది మనకు 3 డేస్ తర్వాత తెలుస్తుంది. చూసారు ఎంత బాగుందో. గ్రేవీ కూడా బాగుంది కదా. మనం చింతపండు గుజ్జు వేసాం, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. మీరు ఒకసారి చేసుకొని తింటే అస్సలు వదిలిపెట్టరు. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినొచ్చు. మొత్తం అన్నం తినేస్తారు. 6 మంత్స్ అన్నాను కానీ మన ఇంట్లో ఒక 1 మంత్ కూడా ఉండదు. నేను 2 కప్స్ ఆయిల్ పోస్తున్నాను. కాగబెట్టింది, చల్ల చేసింది. ఆయిల్ తక్కువగా అనిపించిందండి, అందుకే నేను ఒక 2 కప్స్ వేడి చేసుకొని చల్లగా చేసిన ఆయిల్ పోసాను. నూనె ఎక్కువనే ఉంటుంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది, లేకపోతే డ్రైగా ఉంటుంది. మీకు నూనె తక్కువగా అనిపిస్తే మళ్ళీ పోసుకోకండి, అదే సరిపోతుంది. తాలింపు వేసింది. ఆయిల్ బాగుంటేనే పచ్చడి బాగుంటుంది అన్నట్టు నేను 2 కప్స్ ఆయిల్ వేడి చేసి పోసాను. చిన్న కప్సే అండి. మీకు ఆయిల్ మళ్ళీ సెకండ్ టైం పోవడం ఇష్టం లేకపోతే అదే ఆయిల్లో మీరు సర్దుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. ఒక 3 డేస్ మనం పక్కకు పెట్టేసుకుందాం. పక్కకు పెట్టుకున్నాక 3 డేస్ తర్వాత చూడండి ఎంత బాగుందో పచ్చడి. చూసారా, చాలా బాగా కనపడుతుంది కదా. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.